హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్ క్రేజీ ఫుడ్స్. ఈరోజు మన స్పెషల్ వచ్చి జీరా రైస్ అండి. మీకు ఎప్పుడైనా మసాలాలు లేకుండా తినాలనిపించినప్పుడు, ఇంట్లో రైస్ ఒకటే ఉందన్నప్పుడు ఈ జీరా రైస్ ట్రై చేయండి. ఈ జీరా రైస్ని 2 to 3 మినిట్స్లో రెడీ చేసేయచ్చండి. అంత సింపుల్. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 3 స్పూన్ల గీ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర గీ లేకపోతే ఆయిల్ అయినా యాడ్ చేసుకోండి, నో ప్రాబ్లం. గీ అనేది వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీరా అనేది యాడ్ చేసుకోండి. ఇది లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఆనియన్స్, కొన్ని పచ్చిమిర్చి వేసుకుని లైట్గా ఫ్రై చేసుకుందామండి. మరీ ఎక్కువగా ఫ్రై చేయొద్దు, లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు అనేది యాడ్ చేసుకుందాం. ఈ కరివేపాకు యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఈ కరివేపాకు కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఏదైతే ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ ఉందో ఆ రైస్ అనేది ఇందులో యాడ్ చేసుకుందామండి. నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. మీ దగ్గర బాస్మతి రైస్ లేకపోతే మీ దగ్గర ఏ రైస్ ఉంటే ఆ రైస్ అనేది యాడ్ చేసుకోండి. ఈ రైస్ ఆ రైస్ అని ఏమి లేదు. మీ దగ్గర కుకింగ్ చేసిన రైస్, ఇంట్లో మిగిలిపోయిన రైస్ ఉన్నా నో ప్రాబ్లం, ఏ రైస్ అయినా సరే యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత లైట్గా ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిన తర్వాత మీ రుచికి తగ్గినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత రైస్ అనేది వేడయ్యే వరకు లైట్గా మనం కలుపుకుందాం. మరీ ఎక్కువగా కలపొద్దు, ఎక్కువగా కలిపితే రైస్ అనేది విరిగిపోతుంది. అందుకని లైట్గా కలుపుకోండి. అంతేనండి, జీరా రైస్ రెడీ అయిపోయింది. ఇంత ఈజీగా 2 to 3 మినిట్స్లో ఈ జీరా రైస్ని మనం రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ జీరా రైస్ని ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో నాకు తెలియచేయండి. మీకేమన్నా కర్రీస్ రిలేటెడ్, రైస్ రిలేటెడ్ వీడియోస్ ఏమైనా కావాలంటే కామెంట్లో నాకు తెలియజేయండి. తప్పకుండా నేను వీడియో చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.